भारतीय जनता पार्टी పార్టీ సదాశివపేట మున్సిపాలిటీ మరియు మండల శాఖల తరఫున ఎవరికైతే గతంలో తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు పట్టా సర్టిఫికెట్లు 5,000 సుమారు 5,000 పట్టా సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం జరిగింది. అప్పట్లో తనకు అధికారం కోల్పోవడం జరిగింది. కోల్పోయిన కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సర్టిఫికెట్లు ఇవ్వడంలో నాకు అడ్డుపడుతున్నది కాబట్టి నేను సర్టిఫికెట్లు ఇచ్చిన కానీ కబ్జా చూపించలేకపోతున్నా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. తర్వాత ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానని ఆ రోజు చెప్పిండు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినా కూడా ఆయన ఇవాళకి కూడా పట్టాలకు కబ్జాలు చూపించలేని స్థితిలో ఆయన ఉన్నాడు. ఈ రకంగా అటు బీఆర్ఎస్ అయితేమి ఇటు కాంగ్రెస్ పార్టీ అయితేమి రెండు కూడా ప్రజలను వంచాలి, మోసం చేయాలనే తాపత్రయంతోనే పనిచేస్తున్నాయి తప్ప నిరుపేదలకు సహకరించాలి, బీద వాళ్లకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు చూపించి వాళ్ళని ఆదుకోవాలనే తాపత్రయం లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ నిన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ తమ సొంత పనుల నిమిత్తం ఆలోచన చేస్తున్నారు తప్ప బడుగు బలైన వర్గాల కోసం అభ్యున్నతి కోసం ఏ రోజు కూడా ఆలోచన చేయకొచ్చారు. కాబట్టి ఈ 2 పార్టీలను కూడా ప్రజలు నిలదీయాలి. పనిచేసే పార్టీకి పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.